హలో హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుంటారు నా దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇల్లు హరివిల్లు హెల్తీ లైఫ్ స్టైల్ అండి. ఈ రోజు నేను మీ ముందుకి ఒక స్పెషల్ వీడియోతో వచ్చానండి. ఏంటనుకుంటున్నారు కదా, ఆల్రెడీ మన ఛానల్ ఇంట్రడక్షన్ వీడియోలో చెప్పాను కదండి, మన ఛానల్ ఆల్రౌండర్ అని. అంటే టైలరింగ్, యోగా, ఫిట్నెస్ అండ్ కుకింగ్ చేసి చెప్పాను కదండి. సో నేను ఆల్రెడీ కుకింగ్ వీడియోస్ అనేది నేను పోస్ట్ చేస్తూనే ఉన్నాను, యోగా వీడియోస్ కూడా పోస్ట్ చేశాను. టైలరింగ్ వీడియోస్ పోస్ట్ చేయడానికి కొంచెం టైం పట్టిందండి, అంటే నాకు టైం కుదరలేదనమాట. సో ఇవాళ నేను టైలరింగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. సో చాలా ఈజీగా, చాలా తక్కువ టైంలో బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో, చాలా తక్కువ టైంలో ఎలా స్టిచ్ చేసుకోవాలో నేను ఈ వీడియో పోస్ట్ చేస్తానండి. సో మీరందరూ కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అండి. చాలా తొందరగా, చాలా ఈజీగా మనంతటా మనం బ్లౌజులు అనేది స్టిచ్ చేసేసుకోవచ్చు. సో మనంతటా మన బ్లౌజులు స్టిచ్ చేసుకొని వేసుకుంటే ఆ ఫీల్ చాలా బాగుంటుందండి. మన ఇంట్లో వాళ్ళకి కూడా మనం స్టిచ్ చేసి ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మన అత్తయ్య వాళ్ళకైనా, మన అమ్మ వాళ్ళకైనా, మన పిల్లలకైనా సరే మన చేతులతో మనం కుట్టి మనం వేస్తే ఆ హ్యాపీనెస్ చాలా హాయిగా ఉంటుందండి. సో తప్పకుండా కూడా మీరందరూ కూడా ఈ టైలరింగ్ అనేది నేర్చుకొని మీ అంతటా మీరు బ్లౌజెస్ స్టిచ్ చేసుకుంటే చాలా చాలా హ్యాపీగా ఉంటుందండి. సో ముందుగా మన యొక్క బ్లౌజ్ కటింగ్కి ముందుగా నేనైతే ఫస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ తీస్తున్నానండి. ఈ రోజు నేను మీకు ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నాను. సో ప్లెయిన్ బ్లౌజ్, ఆది బ్లౌజ్ అండి. ఈ ఆది బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉన్న బ్లౌజ్ తీసుకోండి. ఎందుకంటే మనం ఈ ఆది బ్లౌజ్తోనే మనం ఈ బ్లౌజ్ కటింగ్ చేస్తాం కాబట్టి ఏ బ్లౌజ్తో ఆదితో చేస్తామో ఆ బ్లౌజే మనకి అలానే వస్తుంది. సో అందుకని మీరు తీసుకునే బ్లౌజ్, ఆది బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఉండే విధంగా చూసుకోండి. ఆ తర్వాత మనకు కావాల్సింది కత్తెర అండ్ టేప్. మీకు ఇది ఆల్రెడీ మనకి ఈ మిషన్ సంబంధించిన ఐటమ్స్ ఉంటాయి కదండి, దారాలు, సూదులు, ఇలాంటి బాబిన్స్, కేసెస్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటిల్లో మనకి దొరుకుతుందండి. ఇది కనుక ఉంటే మీకు నెక్ కైనా, మనకి ఆర్మ్ హోల్ కైనా కూడా చాలా ఈజీగా మీరు డ్రా చేసుకోవచ్చు. అండ్ ఒక స్కేల్, అండ్ ఇదండి దీని ఆర్మ్ హోల్ స్కేల్ అంటారు, ఇది మామూలు స్కేల్. అండ్ ఒక చాక్ పీస్. సో ఈ ఐటమ్స్తో చాలా తక్కువ టైంలో, చాలా ఈజీగా, చాలా తక్కువ ఈజియెస్ట్ టిప్స్తో నేను బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలో నేను మీకు నేర్పిస్తాను. టిప్స్ అయితే మాత్రం చాలా ఈజీ టిప్స్తో నేను చెప్తున్నాను. అండ్ బయటికి నేర్చుకునే కన్నా కూడా మన ఇంట్లో ఉండి మనం వీడియోస్, అంటే యూట్యూబ్లో చాలా వీడియోస్ పోస్ట్ అవుతూనే ఉన్నాయి కదండి, టైలరింగ్ సంబంధించిన వీడియోస్ టైలరింగ్ అవుతూనే ఉన్నాయి కదా, ఆ టైలరింగ్ వీడియోస్ చూసుకొని కూడా మీరు నేర్చుకోవచ్చు. సో చాలా ఈజీగా అందరూ, అంటే ఒక్కొక్కరు ఒక్క విధంగా చెప్తారు. బయటికి నేర్చుకొని మనకు అంత టైం లేదనుకుంటే కనుక మీరు ఇంట్లో కనుక ఉంటే, మీరు మార్నింగ్ పిల్లలు, హస్బెండ్ వెళ్ళిపోయినా ఖాళీగా ఉండే ఆడవాళ్ళు అయితే టైం అనేది వేస్ట్ చేసుకోకుండా మన టైంని మనం ఏదైనా బిజినెస్ మీద ఇన్వెస్ట్ చేసుకొని మనం చేసుకుంటే చాలా బాగుంటుందండి. లేడీస్కి ఏ ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఏదైనా బిజినెస్ చేయాలి, ప్రాఫిట్ రావాలి అనుకుంటే బెస్ట్ టిప్ టైలరింగ్ అండి. చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో దీనికైతే మనం ఇన్వెస్ట్ చేయాల్సింది ఏమీ లేదు. ఒక మిషన్ కొనుక్కొని, ఒక 5,000లో 7,000లో మిషన్ కొనుక్కొని ఇంట్లో పెట్టేసుకుంటే మన ఇంట్లో వాళ్ళకి దానికి ఉపయోగపడుతుంది, మన పిల్లలకి, మనకి, మన అత్తయ్య వాళ్ళకి, అమ్మ వాళ్ళకి, బయట మనం ఏదైనా బిజినెస్ చేసుకోవాలనుకుంటే కూడా ఉపయోగపడుతుంది. సో తప్పకుండా కూడా మీరందరూ కూడా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో మనం ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నేనైతే ఆది బ్లౌజ్ చూపిస్తున్నానండి. ఈ ఆది బ్లౌజ్ అనేది మీరు తీసుకునేది మీకు చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. సో మీరు ఫస్ట్ అయితే ఈ ఆది బ్లౌజ్కి ఇట్లా మన షోల్డర్ నుంచి మన యొక్క వీపు లెంత్ వరకు ఎంత ఉంటుందో చూసుకోవాలండి. నాకైతే 14 ఉంది. సో షోల్డర్ నుంచి మన కింద వరకు ఎంత ఉందని చూసుకోవాలి. దీనికి ఒక 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మన పైన షోల్డర్స్ దగ్గర ఖర్చు వదలాలి అండ్ కింద ఖర్చు వదలాలి కాబట్టి ఒక 1 ఇంచ్ ఏదైనా సరే మనం తీసుకునేటప్పుడే మనం 1 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకొని కట్ చేసుకోవాలి. సో నాకు ఈ లెంత్ వచ్చేసి, వెనకాల బ్యాక్ లెంత్ వచ్చేసరికి 14 ఉంది. నేనైతే ఇక్కడ 15 పెట్టుకుంటున్నాను. నేను ఈ లెంత్ వచ్చేసి 15 పెట్టుకుంటున్నాను. ఇక్కడ మనకు షోల్డర్, తర్వాత షోల్డర్ చూసుకోవాలి. షోల్డర్ వచ్చేసి నాకు 2 బాగుందండి. నేనైతే పావులకు 3 పెట్టుకుంటున్నాను. మనకి ఎవరికైనా సరేనండి, ఇది ఒక టిప్ అనమాట. మనకి నెక్ లెంత్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఈ లెంత్ ఉంటుంది కదా, ఈ లెంత్ వచ్చేసరికి ఎవరికైనా సరే 2.5 ఉంటుందండి.
మామూలుగా మీడియం ఉన్న వాళ్ళకి, సన్నగా ఉన్న వాళ్ళకి 2.5 ఉంటుంది. సో కొంచెం లావుగా ఉండి బొద్దుగా ఉండే వాళ్ళకైతే పావు తక్కువ 3 వరకు పెట్టుకోవచ్చండి. 3కు మించి పెట్టుకోకూడదు. సో నేనైతే మాత్రం ఇక్కడ పావు తక్కువ 3 పెట్టుకుంటున్నాను. చూసారు కదా, ఇక్కడ నేను పావు తక్కువ 3 పెట్టుకుంటున్నాను. అండ్ షోల్డర్ లెంత్ వచ్చేసి 3 పెట్టుకుంటున్నానండి. నాకు ఆల్రెడీ అక్కడ 2.5 ఉంది, ఇక్కడ నాకు 2.5 ఉంది. చూసారు కదా, ఇక్కడ నాకు 2.5 ఉంది. సో ఇక్కడ నేను 3 పెట్టుకుంటున్నాను. టోటల్గా ఇది ఎంత అయిందండి, పావు తక్కువ 6 అయింది. ఇక్కడ నేను పావు తక్కువ 3 పెట్టుకున్నాను అండ్ ఇక్కడ నేను 3 పెట్టుకున్నాను. సో ఇదేమో నెక్ లెంత్, ఇదేమో షోల్డర్ లెంత్. అండ్ ఇక్కడ పావు తక్కువ 3 పెట్టుకున్నాం. అంటే ఇక్కడ మనకి ఈ లెంత్ వచ్చేసరికి ఎప్పుడైనా సరే ఎక్కువగా పెట్టుకోవడం వల్ల మనకి మీడియంగా ఉన్న వాళ్ళైనా సరే, సన్నగా ఉండే వాళ్ళకైనా సరే ఇట్లా జారిపోతుంది అనమాట. అలా జారకుండా ఉండాలి అంటే కనుక మీరు 2.5 కానీ పావు తక్కువ 3 కానీ, పావు తక్కువ 3 అనేది మీడియం వాళ్ళకి చాలా హై అండి. 2.5 అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా పట్టి ఉంటుంది అనమాట, జారకుండా, షోల్డర్ అనేది జారకుండా పట్టి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ మనకి షోల్డర్ లెంత్ అనేది 3 పెట్టుకుందాము. సో 3 పెట్టేసుకున్నాం కదా. టోటల్గా ఇది ఒకసారి డ్రా చేసేసుకున్నాము. ఆ తర్వాత మీకు వీపు పొడుగు పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్ ఎంత ఉంది, ఇలా మన నెక్ని ఇలా చూసుకోవచ్చు, క్రాస్కి చూసుకోవచ్చు. ఇప్పుడు నాకు 10 ఉంది ఇక్కడ నాకు. సో ఇక్కడ నాకు 10 ఉంది. అలా కాకుండా మీకు నెక్ లెంత్ నుంచి కాకుండా ఇలా కూడా ఇలా పెట్టేసుకొని ఇలా కూడా పెట్టుకోవచ్చు. చూసారు కదండి, ఇదిగోండి చూసారు కదా, ఇలా కూడా పెట్టుకోవచ్చు. నాకు ఇక్కడ 4.5 ఉంది, అంటే నాకు 9.5 వచ్చింది అనమాట. సో 9.5కి ఒక ½ ఇంచ్ యాడ్ చేసుకొని నేను 10 పెట్టుకుంటున్నాను. సో 10 పెట్టేసుకున్నాను. దీనికి కూడా ఇక్కడ మనం పావు తక్కువ 3 పెట్టుకున్నాం కదా, ఇక్కడ కూడా నెక్ లెంత్ దగ్గర కూడా పావు తక్కువ 3 పెట్టేసుకున్నాం. ఈ రెండింటిని కలిపి బాక్స్ లాగా డ్రా చేసుకుందాం. ఇక్కడ నేను ఆల్రెడీ మీకు ఇక్కడ 6 అని చెప్పాను కదండి. ఇక్కడ మనకి పావు తక్కువ 6 వచ్చింది కాబట్టి ఇక్కడ ఏ లెంత్ అయితే వచ్చిందో అదే లెంత్తో మనం ఇక్కడ డ్రాయింగ్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్కి అనమాట ఇది. ఇక్కడ నేను చేస్తున్నాను చూడండి. ఇలా ఒక జస్ట్ మనకి ఇక్కడ ఏ లెంత్ అయితే తీసుకున్నామో, ఇక్కడ మన నెక్ లెంత్, షోల్డర్ లెంత్ ఏ లెంత్ అయితే తీసుకున్నామో ఆర్మ్ హోల్కి కూడా అదే లెంత్ పెట్టుకొని ఫస్ట్ జస్ట్ ఇలా ఒక గీత పెట్టుకోవాలి. ఆ తర్వాత మనకి చుట్టూ ఉన్న ఎంత పడుతుంది సైజ్ అనేది, మన యొక్క చెస్ట్ లెంత్ ఎంత ఉందనేది చూసుకుందాము. ఇట్లా 4 ఫోల్డ్స్ చేసేసినాక ఇట్లా పెట్టేసుకొని మన యొక్క ఇక్కడ చంక భాగం ఉంది కదా, ఈ చంక భాగం దగ్గర నుంచి ఇక్కడ ఇలా పట్టుకొని చూస్తే చూడండి మొత్తం నాకు 9.5 ఉంది. 9.5 10 వరకు ఉంది, 10 వరకు ఉంది. సో ఇట్లా మనం చూసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి ఇలా 10, ఇది అసలు ఖర్చుకి 1.5 ఇంచు వరకు వదులుకోవాలి. అర్థమైంది కదండి. ఇట్లా ఇప్పుడు మనం డ్రా చేసుకోవాలి. స్కేల్తో జస్ట్ ఇలా గీతలు కొట్టేసుకోవాలి. ఇలా మొత్తాన్ని కూడా ఇలా కట్ చేయాలి, ఇలా డ్రా చేసేసుకోవాలి. ఆ తర్వాత ఈ రౌండింగ్ స్కేల్ ఉంది కదా, నేను చెప్పాను కదండి ఇందాక ఇది ఆర్మ్ హోల్ స్కేల్ అని. ఈ రౌండింగ్ స్కేల్తో మన నెక్ దగ్గర మీకు రౌండ్ కావాలా పలక కావాలా అనేది ఇంకా మీ యొక్క ఆప్షన్ అది. నేనైతే రౌండ్ నెక్ పెట్టేస్తున్నాను. ఇలా జస్ట్ ఇలా ఈ 2 లైన్స్ కలిసే విధంగా పెట్టుకొని అప్పుడు ఇది జస్ట్ ఇలా డ్రా చేసుకుంటే మంచి రౌండ్ షేప్ అనేది వస్తుంది. ఆ తర్వాత ఆర్మ్ హోల్ కూడా మనం ఇక్కడ మామూలుగా ఆర్మ్ హోల్కి రౌండింగ్ స్కేల్ లేని వాళ్ళు ఇక్కడ ఒక 1.5 ఇంచ్ పెట్టుకొని 1.5 ఇంచ్ కంపల్సరీగా 1.5 ఇంచ్తో ఇట్లా పెట్టేసుకొని ఇలా డ్రాయింగ్ చేసేసుకొని ఇలా కలిపేసుకుంటే మనకి ఆర్మ్ హోల్ అనేది వచ్చేస్తుంది. అలా కాకుండా ఈ రౌండింగ్ స్కేల్ కనుక ఒక్కటి కొనుక్కుంటే మనకి టేప్తో కూడా పని లేకుండా పర్ఫెక్ట్గా ఆర్మ్ హోల్ అనేది వస్తుందండి. సో ఇలా పెట్టేసుకొని ఈ రెండు లైన్స్ కలిసే విధంగా మనం కలుపుకుంటే చూసారు కదా పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇది చూసారు కదండి. ఇట్లా మనం
ఇంకా బ్యాక్ నెక్ అనేది పూర్తిగా అయిపోయిందండి. అప్పుడే బ్యాక్ పార్ట్ అనేది అయిపోయింది. సో ఒక్కసారి నేను పూర్తిగా ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ బ్లౌజ్ తీసేసుకొని ఫస్ట్ బ్లౌజ్ తీసుకొని ఫస్ట్ బ్యాక్ లెంత్ అనేది కొలుచుకుంటాం. బ్యాక్ లెంత్ అనేది కొలుచుకున్నాక ఆది బ్లౌజ్తో కొలుచుకున్నాక మనం ఒకసారి ఆ టేప్తో మనం మార్క్ పెట్టేసుకుంటాం. మీకు 14 ఉంటే ఇంకొక 1 ఇంచ్ యాడ్ చేసుకొని 15 పెట్టుకోండి. 13 ఉంటే 14 పెట్టుకోవాలి. ఇది ఇంతటితో బ్యాక్ లెంత్ అనేది అయిపోయింది. ఆ తర్వాత నెక్ లెంత్, ఈ యొక్క పార్ట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనకి సన్నగా ఉన్న వాళ్ళైనా మీడియంగా ఉన్న వాళ్ళైనా 2.5 పెట్టుకోవాలి. కొంచెం లావు ఉన్న వాళ్ళు పావుదక్కు 3 పెట్టుకుంటారు. ఇంకొంచెం లావు ఉంటే కనుక 3 పెట్టుకుంటారు. సో 3కి మించి ఎక్కువ పెట్టుకోకూడదు, ఎందుకంటే షోల్డర్ అనేది జారిపోతుంది అనమాట. చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు కదా, షోల్డర్ జారిపోతుందని. సో దిస్ ఇస్ ద మెయిన్ రీజన్ షోల్డర్ జారిపోవడానికి. సో 2.5 అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది. పావుదక్కు 3 ఆర్ 3 అంతవరకేనండి. ఆ తర్వాత షోల్డర్ లెంత్, ఈ షోల్డర్ లెంత్ అనేది మీ యొక్క బ్లౌజ్ ని బట్టి ఉంటుంది. కొంతమంది షోల్డర్ అనేది ఇంత పొడుగు ఎక్కువగా పెట్టుకుంటారు, సన్నగా పెట్టుకుంటారు, కొంచెం మీడియంగా పెట్టుకుంటారు. కాబట్టి సో ఇక్కడ షోల్డర్ లెంత్ మీ యొక్క షోల్డర్ లెంత్ ని బట్టి ఉంటుంది. సో నాకు 2.5 ఉంది కాబట్టి నేను 3 అనేది పెట్టుకున్నాను. అటు ఇటు ఖర్చులకి పోను 3 అనేది పెట్టుకున్నాను. సో మనం ఇక్కడ ఎంత లెంత్ అయితే తీసుకుంటామో, ఇక్కడ 2.5 3 తీసుకుంటే ఇక్కడ ఆర్మ్ హోల్ లెంత్ వచ్చేసి 5.5 తీసుకోవాలి. ఇక్కడ పావుదక్కు 3, ఇక్కడ నేను 3 తీసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను పావుదక్కు 6 అనే దగ్గర నేను జస్ట్ ఇలా మార్క్ పెట్టేసుకొని మీ యొక్క చుట్టూ కొలత ఎంత ఉంది అనేది ఒక్కసారి బ్లౌజ్ ని మడత పెట్టేసుకొని ఇట్లా బ్లౌజ్ ని మడత పెట్టేసుకొని ఇక్కడ చంక భాగం దగ్గర పట్టుకొని ఇక్కడి నుంచి టేప్ పెట్టుకొని ఇక్కడికి మీ యొక్క కరెక్ట్ గా నెక్ భాగం దగ్గరికి కొలుచుకొని అక్కడ టేప్ తో మార్క్ పెట్టేసుకొని ఒక 1.5 ఇంచ్ ఖర్చుకు వదిలేసేసి ఇంకా డ్రా చేసేసుకోవడమే. ఇక్కడ రౌండింగ్ స్కేల్ తీసుకొని మనం బ్యాక్ నెక్ తీసేసుకొని ఇక్కడ ఆర్మ్ హోల్ తీసేసుకోవడమే, అంతేనండి. సో బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ గా రెడీ అయిపోయింది. సో ఒకసారి నేను కటింగ్ చేసి చూపిస్తాను. చూసారు కదా, ఇదిగోండి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఇంకా హ్యాండ్స్ తీసేసుకుందాం. మనకి 80 సెంటీమీటర్స్ ఉన్న క్లాత్తో ఇప్పుడు చాలా కష్టంగా అవుతుందండి, పన్నాలు చాలా తక్కువగా వస్తున్నాయి. సో మీటర్ అయితే ఖచ్చితంగా సరిపోతుంది. ఇది 80 సెంటీమీటర్స్ క్లాత్. ఇది చూద్దాము. ఇప్పుడు నేను ఫస్ట్ అయితే బ్యాక్ అయిపోయింది అండ్ ఇప్పుడు నేను ఫస్ట్ హ్యాండ్స్ తీసుకోవాలి. బ్యాక్ అయిపోయిన వెంటనే హ్యాండ్స్ తీసుకుంటే ముందు బ్యాక్ హ్యాండ్స్ పర్ఫెక్ట్ గా వస్తే నెక్ మన ఫ్రంట్ అనేది ఎలా అయినా కుట్టేసేయచ్చండి. సో ఇలా మనకి బ్యాక్ తీసేసుకున్నాక హ్యాండ్స్ తీసేసుకున్నాము. హ్యాండ్స్ యొక్క లెంత్ అనేది చెక్ చేసుకోవాలి. ఒక్కొక్కరికి చిన్న చేతులు అంటే ఇష్టము, ఒక్కొక్కరికి పెద్ద చేతులు అంటే ఇష్టము. సో శారీని బట్టి మన హ్యాండ్స్ పెట్టుకుంటాం. నా హ్యాండ్ లెంత్ వచ్చేసి 6 ఉందండి, 6 ఉందన్నమాట. సో మీకు షార్ట్ హ్యాండ్స్ 6, 5 పెట్టుకుంటారు, లాంగ్ హ్యాండ్స్ 10, 9 పెట్టుకుంటారు. సో నాకు 6 ఉంది కాబట్టి నేను 6 దగ్గర ఒక మార్క్ పెట్టేసుకుంటున్నాను. అండ్ ఖర్చులకి అండ్ ఫోల్డ్ చేసి మనం మడత పెట్టి కుట్టాలి కదండి, దానికి ఒక 1.5 ఇంచ్ అనమాట. మొత్తం టోటల్గా 7.5 ఇంచ్, టోటల్గా 7.5 ఇంచ్ దగ్గర నేను మార్క్ చేసుకొని ఇక్కడ కూడా 7.5 ఇంచ్ దగ్గర మనకి 4 ఫోల్డ్స్ చేసాం కదా, అక్కడ కూడా 7.5 ఇంచ్ దగ్గర ఇలా చేసేసుకొని ఒక చిన్న లైన్ అనేది డ్రా చేసేసుకుందాం. రెండింటిని కలవడానికి ఒక చిన్న లైన్ అనేది డ్రా చేసుకుందాం. ఇంకా నేను ఈ యొక్క హ్యాండ్స్ కటింగ్ అనేది చాలా ఈజీగా చెప్తున్నాను. కటింగ్ అనేది చాలా ఈజీగా చెప్తున్నాను. చాలా తక్కువ టైంలో చాలా ఈజీ టిప్స్ చెప్తున్నాను. మీరు ఇలా తీసారు కదా, ఇట్లా ఫోల్డ్ చేసేసుకున్నాక మీ యొక్క హ్యాండ్ లెంత్ కొలుచుకున్నాక ఈ 4 ఫోల్డ్స్ వైపు ఉండాలి, ఇటువైపు ఓపెన్ ఉండాలి. ఇక్కడ 4 ఫోల్డ్స్ వైపు మీ యొక్క హ్యాండ్ లెంత్ కొలుచుకున్నాక దానికి మీరు కనుక హెమ్మింగ్ చేసుకుంటారనుకుంటే 1.5 ఇంచ్ వదిలిపెట్టండి. హెమ్మింగ్ అక్కర్లేదు, జస్ట్ గోటు వేసుకుంటారంటే 1 ఇంచ్ చాలు. అంటే ఇలా గోటు వేసుకుంటే కనుక 1 ఇంచ్ చాలు. హెమ్మింగ్ అయితే 1.5 ఇంచ్ తప్పకుండా వేసుకోవాలి. ఇలా 1.5 ఇంచ్ పెట్టుకున్నాక ఒక స్ట్రైట్ లైన్, ఇటు 7.5 ఇటు 7.5 ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్నాక ఇక్కడి నుంచి ఎగ్జాక్ట్ గా మనకు ఓపెన్ అయ్యే చోట నుంచి 3 ఇంచెస్ దగ్గర ఒక చిన్న మార్క్ పెట్టేసుకోండి. కంపల్సరీ 3 ఇంచెస్, ఎందుకంటే బ్లౌజ్ కి
ఇక్కడ మనకి ఖర్చు ఉంటుంది కదా, ఈ ఖర్చు అనేది బయటికి రాకుండా ఉండాలంటే 3 ఇంచెస్ పెట్టుకోవాలి. యాక్చువల్గా అందరు 2.5 ఇంచెస్ పెడతారు, కానీ 3 ఇంచెస్ పెడితే ఈ ఖర్చు అనేది లోపలికి ఉంటుంది, మనకి బ్లౌజ్ షేప్ కూడా నీట్గా ఉంటుంది. సో ఇలా 3 ఇంచెస్ అనేది దగ్గర ఒక చిన్న మార్క్ చేసేసుకోవాలి. మార్క్ చేసుకున్నాక ఇంకా రౌండింగ్ స్కేల్తో ఇక్కడి నుంచి ఇలా కలిపేసుకోవడమే. చూసారు కదా, చాలా ఈజీగా అయిపోయింది. ఆ హ్యాండ్ కటింగ్ అయితే నేనైతే ఇంతకీ చేస్తానండి, చాలా ఈజీగా అయిపోతుంది. సో తప్పకుండా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇంక దీంట్లో ఇంకేం ఉండదండి. ఈయనకి ఇలా హ్యాండ్ కటింగ్ చేసేసుకున్నాక ఇలా హ్యాండ్ కటింగ్ చేసుకున్నాక ఇక్కడ జస్ట్ గుర్తు కోసం ఒక కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫ్రంట్ భాగం అనేది బ్యాక్ లాగా కాకుండా ఫ్రంట్ భాగం అనేది కొంచెం పట్టాలి కాబట్టి హ్యాండ్ దగ్గర కొంచెం కర్వ్ అనేది తీసుకోవాలి. సో కర్వ్ తీసుకోవడానికి జస్ట్ ఒక 1/2 ఇంచ్ ఆర్ 1/4 ఇంచ్ తేడాతో మీరు ఒక లైన్ డ్రా చేసేసుకొని ఇలా ఒక లైన్ డ్రా చేసుకొని కట్ చేసేసుకోవడమే. ఇక్కడ మనకి ఫ్రంట్ బ్యాక్ అని తెలియడానికి జస్ట్ ఇక్కడ కార్డ్ పెట్టుకోండి, అంతే అయిపోయింది. హ్యాండ్స్ అయిపోయినాయి, బ్యాక్ అయిపోయింది. చాలా ఈజీగా అయిపోయింది కదండి. ఏదైనా సరే చేస్తే చాలా ఈజీగా అయిపోతుందండి, నేర్చుకుంటే ఇంకంతకన్నా ఈజీగా అయిపోతుంది. ఆ తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ భాగానికి వద్దాము. ఫ్రంట్ భాగానికి మీ ఓపెన్ ఉన్న సైడ్, మీకు ఓపెన్ ఉంది కదా బ్లౌజ్కి, ఆ ఓపెన్ ఉన్న సైడ్ అనేది మీ వైపు వేసుకోండి. మీ వైపు వేసుకున్నాక బ్యాక్ని చూసారు కదా, ఈ బ్యాక్ పార్ట్ని ఇట్లా వేసుకోండి. ఇట్లా ఇట్లా మీకు క్రాస్ కావాలా స్ట్రైట్ కావాలా అనేది బ్లౌజ్ క్రాస్ బ్లౌజా అండ్ లేకపోతే స్ట్రైట్ బ్లౌజా అని చూసుకోవాలి. క్రాస్ బ్లౌజ్ అయితే మీరు ఖచ్చితంగా ఈ బ్యాక్ పార్ట్ ని క్రాస్ గా వేసుకోవాలన్నమాట. ఇట్లా క్రాస్ గా ఇలా వేసుకోవాలి. చూసారు కదా, ఇలా వేసుకోవాలి. ఇక్కడ కొంచెం అతుకు అనేది పడుతుంది. మీకు మీటర్ క్లాత్ కనుక అయితే ఇక్కడ అతుకు అనేది పడదు. 80 సెంటీమీటర్స్ క్లాత్ ఖచ్చితంగా అతుకు అయితే పడుతుందండి. సో ఇట్లా మీరు కనుక క్రాస్ బ్లౌజ్ అయితే క్రాస్ గా పెట్టుకోండి. అండ్ స్ట్రైట్ బ్లౌజ్ అంటే పెద్దవాళ్ళకి అనుకోండి, ఇంక దీన్ని స్ట్రైట్ గా పెట్టుకోవడమే. స్ట్రైట్ గా పెట్టుకొని కట్ చేసుకోవడం. ఇలా పెట్టుకున్నాక ఇలా మనం క్రాస్ గా పెట్టుకున్నాక దీన్ని ముందు ఫస్ట్ డ్రా చేద్దాం. ఇలా మొత్తానికి కూడా ఇలా డ్రా చేసి పెట్టేసుకుందాం. ముందు ఇలా డ్రా చేసి పెట్టేసుకున్నాక మీకు ఫస్ట్ అయితే నెక్ లెంత్ కావాలండి. ఎవరికైనా సహజంగా ఫ్రంట్ నెక్ అంటే ఎవరికైనా 6.5, 7 ఆర్ 7.5 అంతకు మించి ఎక్కువ పెట్టుకుంటే ఇది కిందకి పీకేస్తూ ఉంటుంది అనమాట. సో ఈ నెక్ లెంత్ ఈ ఫ్రంట్ యొక్క నెక్ లెంత్ అనేది ఖచ్చితంగా 6.5 ఆర్ 7 పెట్టుకోండి. అండ్ ఇక్కడ నేనైతే 6.5 పెట్టుకుంటున్నాను. మనం కుట్టినాక 7కి వెళ్తుంది కాబట్టి ఇక్కడ నేను 6.5 దగ్గర మార్క్ చేసేస్తున్నాను. అండ్ ఇక్కడ నాకు ఆ తర్వాత ఇక మన నెక్ లెంత్ అయిపోయింది. ఆ తర్వాత షేప్ పట్టి అనమాట. ఎప్పుడైనా సరే మనం చూసుకోవాల్సింది ఉక్సుల వైపు అండి. అంటే మనకి ఈ ఉక్సులు ఉంటాయి కదా, అటువైపు మనం అది చూసుకోవాలి ఎప్పుడైనా సరే. మనకి ఈ కాజల్ వైపు కొంచెం ఎక్స్ట్రా క్లాత్ వస్తుంది కాబట్టి మన కాజల్ వైపు కొంచెం కన్ఫ్యూజ్ అవుతాము. అందుకని ఉక్సుల వైపు చూసుకోవాలన్నమాట. సో ఈ ఉక్సుల వైపు మన షేప్ పట్టి యొక్క లెంత్ ఎంత ఉందని చూసుకోవాలి. ఇక్కడ నాకు 1/4 ఉంది ఫస్ట్. మీరు ఇక్కడ కూడా ఖర్చు దగ్గర కూడా చూసుకోవాలండి. అండ్ వెనకాల మనం కుట్లు వేస్తాం అక్కడ కూడా చూసుకోవాలి. ఇక్కడ నాకు 2.5 ఉంది. సో ఇక్కడ నేను 3 దగ్గర మార్క్ చేస్తున్నా. ఇదంతా బ్యాక్ మీద పెట్టి జరగాలండి. ఆ తర్వాత ఇక్కడ నేను 2.5 దగ్గర నుంచి మార్క్ చేస్తున్నా. ఇదంతా కూడా ఇలా 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 ఇంకా ఈ రెండింటిని ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ జస్ట్ మీరు ఇలా కర్వ్గా ఒక లైన్ తీసుకోవాలన్నమాట. ఇలా 2 విధంగా కలిపే విధంగా కర్వ్గా ఒక లైన్ తీసుకోవాలి. ఇది తీసేసేయాలండి. ఇక్కడ జస్ట్ ఒక చిన్న ముక్క అనేది అతుకుపడుతుంది, ఇంకా మనకి ఇది అవసరం లేదు. ఇక్కడ మనం జస్ట్ నెక్ డ్రా చేసుకోవడానికి ఇక్కడ మనం 6.5 దగ్గర పెట్టాం కదా, ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా షేప్. మనకి ఫ్రంట్ అనేది ఇక్కడ మన హ్యాండ్స్ దగ్గర ఆల్రెడీ కొంచెం ఫ్రంట్ లో కరువు తీసాం కదా, ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ తేడాతో కరువు తీసుకోవాలండి. అప్పుడు బాగా పట్టి మనకి యొక్క జాకెట్ యొక్క షేప్ అనేది నీట్ గా వస్తుంది. ఇంకో ఇలా ఇది బ్యాక్, ఈ లైన్ అనేది బ్యాక్, ఇక్కడ నేను ఫ్రంట్ భాగం అనమాట. ఇది ఫ్రంట్ భాగం. ఈ లైన్ లో కలిపేసుకోవాలి. ఇక్కడ ఈ లైన్ లో కలిపేసుకొని ఇలా చేసేసుకోవాలి. ఇట్లా ఇక్కడ రౌండ్ అనేది నేను తీస్తున్నాను, చూడండి ఒకసారి.
ఈ రౌండ్ అనేది నేను తీసుకుంటున్నాను. ఇక్కడ అయిపోయింది, లెంత్ అయిపోయింది, ఆర్మ్ హోల్ అయిపోయింది, షేప్ పట్టికి వచ్చే లైన్ అనేది అయిపోయింది. ఆ తర్వాత మనకి డాట్స్ ఉంటాయి కదండి, మనకి జాకెట్ దగ్గర మనకి క్రాస్ కట్ బ్లౌజ్ కి కంపల్సరీగా డాట్స్ వేసుకుంటాం కదా. ఈ డాట్స్ అనేది ఇదిగోండి, ఈ డాట్స్ ఎంత లెంత్ ఉందో మీరు చూసుకోండి. నాకైతే 2.5 దగ్గర లెంత్ ఉంది, కానీ ఇక్కడ నేను 2.5 దగ్గర ఒక లైన్ పెట్టేసుకుంటాను. అండ్ 1 ఇంచ్ ఆర్ 1.5 ఇంచ్ దగ్గర మీరు పెట్టేసుకోవాలి. 1 ఇంచ్ దగ్గర అండ్ ఇంకో 1 ఇంచ్ దగ్గర ఇట్లా వేసుకున్నాక ఇక్కడ మనం కుట్టేటప్పుడు జస్ట్ ఇది పెట్టేసుకొని కట్ చేసుకోవడమే. ఇంకొకసారి నేను చెప్తాను చూడండి. ఈ బ్యాక్ పార్ట్ అనేది మనం క్రాస్గా వేసేసినాక ఇలా మనం క్రాస్గా వేసేస్తాం కదా, ఫస్ట్ వీక్లకి అయితే మనం లైన్స్ అనేది తీసుకోవాలి. ఫ్రంట్ నెక్ ఎవరికైనా సరే 6.5 ఆర్ 7.5 ఇంతవరకే ఉండాలండి. లేకపోతే నెక్ అనేది ముందుకు వచ్చేసి మన యొక్క దానికి అనేది బాగుంటుంది అనమాట. ఆ తర్వాత ఇక్కడ మనకి ఆర్మ్ హోల్ అనేది యాసిడ్స్ దీని మీద గీసినాక ఇంకొక 1/2 ఇంచ్ లోపలికి పెట్టుకొని గీసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ మనం షేప్ పట్టి తీసుకోవాలి. కాబట్టి మీ బ్లౌజ్ కి షేప్ పట్టి ఎంత ఉంది దాన్ని బట్టి మనం ఇక్కడ బ్లౌజ్ షేప్ పట్టి ఎంత ఉంది దాన్ని బట్టి వదిలేసి ఇక్కడ డ్రాయింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ కిందకి ఇక్కడ డ్రా చేసుకొని చివరన డ్రా చేసేసుకొని ఇలా ఫోల్డ్ చేసి ఫస్ట్ డ్రాయింగ్ చేసేసుకొని ఇంకా ఈ బ్యాక్ పార్ట్ ని తీసేసుకోవాలి. తీసేసినాక ఇంక నెక్ లైన్, ఆర్మ్ హోల్ 1/2 ఇంచ్ లైన్ ఇస్తాను మీకు నేను. ఫ్రంట్ పార్ట్ కూడా ఫస్ట్ అయితే నేను ఇది కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నాకు జస్ట్ ఒక చిన్న ముక్క అతుకు వేసి సరిపోతుందండి, బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది. టెన్షన్ పడాల్సిన పనే లేదు. 80 సెంటీమీటర్స్తో కూడా లావుగా ఉన్న వాళ్ళకు కూడా చిన్న అతుకులు వేస్తే మన బ్లౌజ్ అనేది నీట్గా రెడీ అవుతుంది. ఇక్కడ జస్ట్ ఇక్కడ రౌండ్ తిప్పితే చాలండి, బ్లౌజ్ అనేది చాలా బాగుంటుంది. ఒకటి 2 బ్లౌజులు చెడిపోతాయండి, ఆ తర్వాత బ్లౌజులు అన్నీ కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. ఒకసారి మీరు అందరూ కూడా ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇక్కడ జస్ట్ చిన్న మార్క్ దగ్గర మాత్రమే అతుకు పడుతుంది. చిన్న ముక్క అయితే సరిపోతుందండి, ఇంత ముక్క అయితే ఇలా వేసేసుకుంటే సరిపోతుంది అనమాట. ఆ తర్వాత ఇక్కడ నేను ఇందాక ఈ కాట్లు పెట్టాను కదా, ఇక్కడ నేను ఆల్రెడీ ఇక్కడ కట్ చేసుకుంటాను అనమాట. నాకు గుర్తు కోసం కట్ చేసుకుంటాను. ఇంకా మనకి ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ ఇవి కట్ చేసుకున్నాక మనం ఆల్రెడీ మిషన్ మీదే ఇంకా అన్ని ముక్కలు కట్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ ఇలా మనం స్టిచ్ చేసేసినాక ఇక్కడ ఇలా పెట్టేసుకొని ఇక్కడ జస్ట్ ఒక డాట్ పెట్టేసుకొని ఇక్కడ మనం ఇంకో డాట్ పెట్టేస్తాము. ఇక్కడది అయిపోయింది. ఆ తర్వాత ఇక్కడిది కూడా అంతే. ఈ 2 కుట్టినాక ఈ 2 డాట్స్ అనేది వేసేసినాక దీని స్ట్రైట్ని బట్టి ఇక్కడ వేస్తాం అనమాట. అప్పుడు 3 డాట్స్ అనేది అయిపోతుంది. సో మనకి ఇంకా బ్యాక్ పార్ట్ ఇదిగోండి, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, అండ్ హ్యాండ్స్ వేసుకుందామండి. ఇప్పుడు షేప్ పట్టి లెంత్ కోసం మనం ఇందాక షేప్ పట్టిని మనం బుక్స్ల వైపు, ఇప్పుడు బుక్స్ దగ్గర నుంచి ఖర్చు వరకు ఎంత ఉంది షేప్ పట్టి లెంత్ అనేది ఎంత ఉందో మనం చూద్దాం ఒకసారి. నాకైతే 9 ఇంచెస్ ఉందండి. సో 9 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో స్టార్టింగ్ నేను 3 తీసుకున్నాను కదండి, బుక్సులు పట్టి దగ్గర నుంచి 3 ఇంచులు తీసుకున్నాను. ఇక్కడ 3 ఇంచులు, ఇక్కడ నుంచి 3 ఇంచుల దగ్గర నుంచి ఒక లైన్ తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి 9 ఇంచులకి, సో 9 ఇంచులు. ఇక్కడికి 2.5 పెట్టుకుంటాను, ఎందుకంటే మనం కుట్లో వైపు 2.5 వదిలేం కదా, సో 2.5 పెట్టేసుకుంటాను. సో ఇంకా మన షేప్ పట్టి కూడా రెడీ అయిపోయింది. ఇలా ఒక చిన్న లైన్ అనేది డ్రా చేసేసుకొని దాని మీద కటింగ్ చేసేసుకోవడమే అయిపోయిందండి. ఇంకా బ్లౌజ్ కటింగ్ అనేది చాలా ఈజీగా అయిపోయింది. సో నేను నెక్స్ట్ వీడియోలో మీకు నేను స్టిచ్చింగ్ చూపిస్తాను. సో ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తూ ఉంటే
తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టిన నోటిఫికేషన్స్ అన్ని కూడా మీ దాకా వస్తాయి. సో ఈ ముక్కలని కూడా మిస్ చేయొద్దండి. ఈ ముక్కలని మనం కుట్టేటప్పుడు కావాలి కాబట్టి ఈ ముక్కలని పెట్టేసుకుందాము. అప్పుడు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మన నెక్స్ట్ వీడియోలో దీని స్టిచ్చింగ్ ఎలా చూద్దాము.